నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో విరామం లేని ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. నీ కన్నులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియద్దు. ఏటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకవాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకోవాలి. ఎక్కడి నుంచి? లోకంలో నుండి, పాపంలో నుండి, అపవాది చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి నువ్వు తప్పించుకోవాలి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడట. ఎవరు కావాలి? ఎవరైతే వాక్యానుసారంగా ఉండరో వాళ్ళనే పట్టుకుంటాడు సాతానుడు. ఎవరైతే వాక్యానుసారంగా నడవడో వాళ్ళ మీదే ఎక్కువ పనిచేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఉన్న స్థలములో వాడు ఉండడు. అపవిత్రాత్మ ఒక గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. అది నీరు లేని చోట్ల తిరుగుతుందట. ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట్ల తిరుగుతుంది. దానికి ఎక్కడ అంటే మీకు బాగా తెలుసా, పాడుబడిన ఇళ్లల్లో సాతానులు ఉంటాయి అంటారు, పాడుబడిన బావుల్లో సాతానులు ఉంటాయి అంటారు, నిర్మానుష ప్రదేశాల్లో కూడా దురాత్మలు ఉంటాయి అంటారా? అలాగే సాతానుడికి ఏం కావాలంటే నీరు లేని స్థలాల దగ్గరికి వెళ్ళి ఉంటాడంటే వాడు. అపవిత్రాత్మ ఒక గృహాన్ని విడిచిపెట్టి అది నీరు లేని స్థలాల్లో తిరుగుతుందంట. ఎక్కడ కూడా నివసించడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా నీరు ఉంటుంది, నీరు లేని ప్లేస్ ఎదుగుతూ ఉంది. చివరికి ఏం చేసిందో తెలుసా? అది అనుకుంది, నేను వదిలిపెట్టి వచ్చినటువంటి నా ఇంటికి వెళ్తాను అనుకొని వెళ్ళి చూస్తే ఆ ఇల్లంతా ఊడ్చి అమర్చి ఉందంట. ఆ ఇల్లు ఖాళీగా ఉందట. అది అనుకుంది, నేను ఒక్కదాన్ని ఉంటే ఏం బాగుంటుందని మళ్ళీ 7 దెయ్యాలు ఎండ పెట్టుకొచ్చిందంట. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోయిందట. అంతకుముందు ఒక దెయ్యమే ఉంది, అది వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉంటే, దేవుని వాక్యానికి అవకాశం లేకపోతే ఆ దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలను ఎండ పెట్టుకొచ్చింది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైంది ప్రియులారా. కాబట్టి నువ్వు లోకములో నుండి, పాపములో నుండి విడిపించబడ్డాను, నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. క్రియలు ఉన్నాయా? వాక్యానుసారమైన క్రియలు లేకపోతే సాతానుడికి సోటిచ్చినట్టే. పులిసిని పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా? చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఆలోచించండి. చేదైన వేరు కొంచెం ఉన్న చాలు మొత్తం పాడు చేయటానికి. పులిసిన పిండి కొంచెమైనా చాలు ముద్దంతయు పాడు చేయటానికి. అపవిత్రత కొంచెం ఉంటే చాలు. ఒకటి 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ విషయంలో అపరాధి అయితే మిగిలిన 9 ఆజ్ఞల విషయంలో అపరాధి.